కార్తీక పురాణం సోమవార వ్రత మహత్యం 2వ అధ్యాయం. మరల వశిష్ఠుడు జనకునితో ఇట్లన్నాడు. రాజేంద్ర, ఒకసారి విన్నచో మనవాక్యాయ కర్మములైన పాపములను హరించెడి కార్తీక మహత్యమును ఇంకను చెప్పుచున్నాను వినుము. కార్తీక మాసములో సోమశేఖరుని ప్రీతి కొరకు సోమవార వ్రతమును ఆచరించిన వాడు కైలాసమునకు చేరును. కార్తీక సోమవారం నాడు స్నాన దాన జపాదులు ఏవి చేసినను 1000 అశ్వమేధ యాగముల ఫలములు ఇచ్చును. ఉపవాసము, ఏకభుక్తము, నక్తము, అయాచిత భోజనము, స్నానము, తెల్లదానము ఈ 6ను సమానమైన ఫలములు ఇచ్చునని పెద్దలు చెప్తారు. ఉపవాసము చేయు శక్తి గలవారు ఉపవసించిన మంచిది. అందుకు శక్తి చాలని వారు నక్తము చేయవలెను. అందుకు కూడా శక్తి లేనిచో ఛాయి నక్తము మధ్యాహ్నం ఎండపడమటి వాలి తన నీడ రెట్టింపైన తరువాత భుజించుట ఛాయి నక్తము చేయవలెను. అదియు చేయలేనిచో బ్రాహ్మణులను పంక్తిలో కూర్చుండబెట్టుకొని వారితో పగలే భుజించవచ్చును. ఇందులో ఏ ఒక్కటి కూడా ఆచరింపని వారు కుంభీపాకమునమనే నరకములోను రౌరవ నరకములలోను 8 యుగాలు బాధపడుదురు. కార్తీక సోమవారం నాడు వితంతువైనను ఉపవాసము చేసినచో శివలోకమును పొందును. స్త్రీలు గాని పురుషులు గాని ఆనాడు నక్షత్రాలు వచ్చే వరకు ఉపవాసము ఉండి తరువాత భుజించినచో నిప్పులలో పడిన ప్రతి వలె వారి పాపములన్నీ నశించును. కార్తీక సోమవారం నాడు భక్తితో శివునకు అభిషేకార్చనములు చేసి నక్తము చేసినచో అతడు శివప్రీతికి పాత్రుడగును.